2026 సంక్రాంతికి 5-6 సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఎదురు చూస్తున్న సినిమాలు అయితే ప్రభాస్, రాజా సాబ్ అండ్ చిరంజీవి, మనశంకర వరప్రసాద్ గారు. వీటి ట్రైలర్స్ ఎప్పటికే వచ్చేసాయి కాబట్టి అవి ఎలా ఉన్నాయో చెప్పుకునే ముందు సరదాగా 22 ఇయర్స్ వెనక్కి వెళ్ళొద్దామా. 2004 సంక్రాంతి ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి రాఘవేంద్రతో కొంచెం ఇబ్బంది పడ్డ ప్రభాస్ తన 3వ సినిమా వర్షంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అప్పటికి ఎవరెస్ట్ శిఖరం అంత క్రేజ్ సొంతం చేసుకుని ఇంద్రా టాగోర్ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత అంజి సినిమాతో వస్తున్నాడు చిరంజీవి. కట్ చేస్తే 2026 ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా హ్యూజ్ స్టార్డమ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళొచ్చి 9 ఏళ్ల గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి కొన్ని హిట్స్ తో కొన్ని ఫ్లాప్స్ తో ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. వర్షం, అంజి సినిమాలు రిలీజ్ టైం కి ప్రభాస్ వయసు 24 ఇయర్స్ అయితే చిరంజీవి వయసు 48. ఇప్పుడు ప్రభాస్ వయసు 46 అయింది, చిరంజీవి వయసు 70 అయింది. 70 ఏళ్ల వయసులో చిరంజీవి నుండి ప్రైమ్ టైమ్ లో ఉన్నట్టు డాన్స్లు, ఫైట్లు ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి చిరంజీవి క్రేజ్ అప్పట్లా లేదు అనేది ఫ్యాన్స్ జీర్ణించుకోవాల్సిన విషయం. ప్రభాస్ విషయానికి వస్తే హీఈస్ రియల్లీ ఎంజాయింగ్ హిస్ ప్రైమ్ టైమ్ ఆఫ్ హిస్ లైఫ్. ఇక సినిమాల కంపారిజన్ కి వస్తే అప్పటి చిరంజీవి అంజి సినిమా గ్రాఫిక్స్ తో నిండిపోయిన సోషో ఫ్యాంటసీ సినిమా అయితే ప్రభాస్ వర్షం సినిమా ఒక యూత్ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఇప్పుడు గ్రాఫిక్స్ తో నిండిపోయిన సోషో ఫ్యాంటసీ హర్రర్ మూవీతో ప్రభాస్ మన ముందుకు వస్తుంటే కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో చిరంజీవి మన ముందుకు వస్తున్నాడు. చూసారా ఈ మొగుల్తూర్ హీరోల రోల్స్ ఎలా ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అంజి 5 ఇయర్స్ పాటు నిర్మాణంలో ఉండి 25 కోట్ల భారీ బడ్జెట్ తో రిలీజ్ అయ్యి 16 కోట్లు మాత్రమే వసూలు చేసి కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. ప్రభాస్ వర్షం మాత్రం 12 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం అయ్యి 15 కోట్ల షేర్ సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు చూస్తే రాజా సాబ్ బడ్జెట్ 450 కోట్లు కాగా మనశంకర వరప్రసాద్ గారు సినిమా బడ్జెట్ 180 కోట్లు. ఇక రెండు సినిమాల ట్రైలర్లు ప్రామిసింగ్ గానే ఉన్నాయి. రాజా సాబ్ ట్రైలర్ లో కథ చాలా వరకు చెప్పేసినట్టే ఉంది. మనశంకర వరప్రసాద్ ట్రైలర్ వచ్చేసరికి ఈ సినిమా ఏ టోన్ లో ఉండబోతుందని మాత్రమే చెప్పారు. కానీ ఎక్కడ కథ ఏంటి, కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏంటి అనేది మాత్రం రివీల్ చేయలేదు. ఈ రెండు సినిమాల్లోని హీరోస్ కి వాళ్ళ బెస్ట్ లుక్స్ ఇన్ రీసెంట్ టైమ్స్ అని మాత్రం చెప్పొచ్చు. రాజా సాబ్ హిట్ అవ్వాలంటే ప్రేక్షకులను ఆ ఫ్యాంటసీ వరల్డ్ లోకి తీసుకెళ్లి మెప్పించాలి. మనశంకర వరప్రసాద్ హిట్ అవ్వాలంటే చిరంజీవి మన మధ్యకు వచ్చి ప్రేక్షకులను అల్లరల్లరి చేయాలి. చూద్దాం ఎవరు ఎంతవరకు సక్సెస్ అవుతారో. మళ్ళీ సినిమా రిలీజ్ అయిందో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.